జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏమి జరిగినా అది పవన్ కళ్యాణ్ గారి మీదకే తీసుకొస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఓడించారు కాబట్టి. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి గెలిచారు. గెలిచినందుకు గాను చూడు, తమిళనాడులో పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేశాడు, మీరు కూడా చేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు మీ నాన్నలాగా ముఖ్యమంత్రి పదవి ఏలలేదు. మీ నాన్నలాగా లక్షల కోట్ల రూపాయలు దోచుకోలేదు. ఉబులాపురం గనులన్నీ కూడా గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పి గాలి జనార్దన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు వాటా తీసుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర భూములు అమ్మలేదు. ఆంధ్ర రాష్ట్ర కొండల గుట్టలన్నీ కూడా కబ్జాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. మీలాగా లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదన పవన్ కళ్యాణ్ గారు లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకొని ఒక్కొక్క సినిమాకు 200 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు సంపాదించుకొని ఆ సంపాదించిన డబ్బంతా కూడా ఆనాటి నుంచి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఈనాటి వరకు దాన ధర్మాలే చేస్తున్నారు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పేసి అనునిత్యం తపన. ఆయనతో మీరు పోల్చుకోకండి. 1000 జన్మలు ఎత్తాలి మీరు. వైసీపీ వాళ్ళందరూ కూడా 1000 జన్మలు ఎత్తాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి బుద్ధి కానీ మీకు రావాలంటే 1000 జన్మలు ఎత్తాల. ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 1000 ఎకరాల భూములు కబ్జాలు చేశాడు. 1000 ఎకరాలు 66 కంపెనీలు రిజిస్టర్ చేయించాడట. ధర్మన్ ప్రసాదరావు చెప్పాడు. అన్నీ దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఏం పట్టుకెళ్తాడు? నేను శివాలయంలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీపరుడు ఈ భారతదేశంలో లేడు. ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి. రేపు వచ్చే ఎలక్షన్కి వైసీపీ దోపిడీదారులని కానీ మరి ఇంకొక మీకు ఇష్టం లేని పార్టీలు ఉంటే దగ్గరికి రానివ్వకండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న యూనివర్సిటీలో, పవన్ కళ్యాణ్ గారు మంచి చేయకపోతే తీసి పక్కన పెట్టండి అని. అలాగే ఏ నాయకుడని చెప్పారా? ప్రజలు ఆలోచన చేసుకోండి. ప్రజలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలని చెప్పేసి యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేశారు. ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ తరపు నుంచి, నా తరపు నుంచి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను ప్రజలందరికీ కూడా. ప్రజలు మారారు, ఇంకా మారుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మీరే బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. నమస్తే.